హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర 19. మనీ మంత్ర 19 ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ గురువుల అనుగ్రహంతో, విశ్వం యొక్క ఆశీర్వాదంతో ఐశ్వర్యవంతులవునుగాక. తదాస్తు. ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు చేయటానికి సహకరించండి. ఒక లక్ష్యం కోసం మీరు చేసే పనిలో రోజంతా మీకు తోడుగా నిలిచి మిమ్మల్ని ముందుకు నడిపించే ఏకైక శక్తి మీ మనసు. ఎందుకంటే మనసు అనేది ఆలోచనలు మరియు ఊహల ద్వారా మీ మెదడులో ప్రేరణను, ప్రశాంతతను కలిగిస్తూ ఉంటుంది. ఆహారం ద్వారా శరీరానికి బలం సమకూరినట్లే ఆలోచనల ద్వారా మనసుకు శక్తి అందుతుంటుంది. ఒక్క ఆలోచన శరీరంలో అనేక తరంగాలుగా మారి ఒక్క నిమిషంలోనే తల నుంచి కాలి వరకు వివిధ రకాలుగా అనుభూతులను, అలలను సృష్టిస్తూ ఉంటుంది. దీన్నే ఊహాశక్తి యొక్క ప్రభావం అంటారు. మనసులో ఊహ ద్వారా మీ లోపల అపారమైన శక్తిని సృష్టించుకోగలుగుతారు. ప్రశాంతతను, ప్రేరణను కూడా కల్పించుకోగలుగుతారు. భగవద్గీతలో మనిషి యొక్క ప్రాధాన్యతను అద్భుతంగా వర్ణించారు. స్వచ్ఛమైన మనసు వ్యక్తికి మిత్రుడిగా మారితే, మలినమైన మనసు ఆ వ్యక్తికి శత్రువులుగా మారిపోతుంది అన్నారు. అంటే మనసు పాజిటివ్ ఆలోచనలతో నిండినప్పుడు శక్తివంతంగా మారి ధైర్యాన్ని, ఉత్సాహాన్ని నింపుతుంది. అదే మనసు నెగిటివ్ ఆలోచనలతో నిండినప్పుడు బలహీనతను కలిగించి బాధను, అలజడిని సృష్టించగలదు. ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి సూత్రం ఏమిటంటే, ఒక్క నిమిషం పాటు ఒకే రకమైన, ఒకే విషయానికి సంబంధించిన ఆలోచనలు గనక మనసులో నిండినట్లయితే మీ మనసు మరియు శరీరం ఒక్క నిమిషం తర్వాత ఆ విషయానికి సంబంధించిన తరంగాలతో వైబ్రేషన్లో నిండిపోతుంది. ధైర్యానికి సంబంధించిన 4 రకాల ఆలోచనలో ఒక నిమిషం పాటు నిరంతరం మనసులో నడిపిస్తే శరీరంలో శక్తి జన్మిస్తుంది. అలాగే భయం, బాధకు సంబంధించిన 4 రకాల ఆలోచనలు మనసులో ఒక్క నిమిషం నడిచినట్లయితే శరీరంలో వేడిని, అలసటను పోగొట్టి చేస్తుంది. ఉదాహరణకు, మీరు ఊహాశక్తి ద్వారా ప్రశాంతమైన సముద్ర తీరంలో విహరిస్తున్నట్లు మనసులో కొన్ని భావాలు కలిగించుకోండి. ఇలా భావాన్ని కలిగించినప్పుడు ఒక నిమిషం పాటు అలాగే ఆ దృశ్యాలకు సంబంధించిన ఆలోచనల్ని కొనసాగిస్తూ ఉండండి. దీని ద్వారా మీ శరీరంలో, మెదడులో కూడా అలసట అంతా కూడా తొలగిపోయి ప్రశాంతత, తాజాదనం అనేది నిదానంగా పెరుగుతూ ఉంటుంది. దీనివల్ల జరిగే చమత్కారం మీరు గమనించినట్లయితే ఆశ్చర్యపోతారు. మీరు కోరుకున్నటువంటి మానసిక, శారీరకమైన ప్రశాంతత, శక్తివంతమైన స్థితిని పొందడానికి ఈ ఒక్క నిమిషం అభ్యాసం, ఏకాగ్రతతో చేయటం అనేది నేర్చుకుంటే అద్భుతమైన ఫలితాలను సాధించుకోగలుగుతారు. నిరంతరం పనిచేస్తూ ఉండటం వల్ల శరీరంలో అలసట కలుగుతుంది. అలాగే నిరంతరం ఆలోచిస్తూ ఉండటం వల్ల మనసు అలసిపోతుంది. శరీరం తిరగడం వల్ల, పని చేయటం వల్ల అలసిపోతే ఒక చోట కూర్చున్నప్పుడు విశ్రాంతి లభించినట్లే మనసు అనేక విషయాల మీద ఆలోచించినప్పుడు అలసటకు లోనవుతుంది. శరీరాన్ని ఒక చోట కూర్చొని విశ్రాంతి కలిగించినట్లే మనసును కూడా ఒక తేలికైన, ఆనందకరమైన విషయం మీద ఒక నిమిషం శ్రద్ధగా నిలబెట్టినట్లయితే ఆలోచనలు దృష్టి మళ్ళీ నిదానంగా ఆలోచనల యొక్క సంఖ్య తగ్గి నిషేధం యొక్క ప్రశాంతత యొక్క అనుభూతి ఏర్పడుతుంది. ఎప్పుడైనా ఆలోచనలు ఆగకుండా వస్తున్నాయి అనిపించినప్పుడు మనసు బరువెక్కుతుంది. కాబట్టి మనసుని అప్పటికప్పుడే ఎలాంటి శ్రమ లేకుండా తేలికగా, విశ్రాంతిగా, ఆహ్లాదంగా మార్చాలనుకున్నప్పుడు మీకు శ్రద్ధని, ఆనందాన్ని కలిగించే ఒక దృశ్యం మీద 4 రకాలుగా ఆలోచనల్ని ఒక నిమిషం పాటు తేలికగా నడిపించి ఆనందాన్ని ఆస్వాదించే అలవాటు చేసుకోవచ్చు. ఎలాగంటే
మీరు ఒక చోట కూర్చొని మనసులో ఒక స్వచ్ఛమైన సరస్సుని ఊహించుకోండి. ఒక సరస్సులో అలలు అనేవి నిరంతరం అటు ఇటు తిరుగుతూ వస్తూ పోతూ ఉంటాయి. అదేవిధంగా మనసులో కూడా ఎన్నో రకాల సంఘటనలు, దృశ్యాలకు సంబంధించి జ్ఞాపకాలు వస్తూ పోతూ ఉంటాయి. కానీ మీరు వాటిలో దేని మీద ఆసక్తి చూపకుండా కేవలం ఒక సరస్సులోని అలలు ఎలా వస్తూ పోతూ ఉంటే మీరు సరస్సు తీరాన కూర్చొని నిశ్శబ్దంగా భారీగా గమనిస్తూ ఏది కూడా మీకు సంబంధం లేనిదిగా భావిస్తూ తేలికగా వదిలేస్తున్నట్లయితే మీరు ఒక ప్రశాంత స్థితికి చేరుకుంటారు. అలా అలలు సరస్సు నుండి వెళ్ళిపోతున్నప్పుడు క్రమంగా సరస్సు కూడా తేలికగా, స్వచ్ఛంగా, నిర్మలంగా మారిపోతుంది. ఎక్కడైతే సరస్సులో ఎక్కువగా మలినం, బురద నిండి ఉంటుందో అక్కడ నుంచి అనేక రకాలుగా నీటి బుడగలు పైకి తేలి గాలిలో కలిసిపోతూ ఉంటాయి. అదేవిధంగా మనసులో మూలల ఎక్కడైనా పాత జ్ఞాపకాలు ఉన్నట్లయితే అవి మీ నుంచి ఒక నీటి బుడగ మాదిరిగా వరుసగా అనేక రకాల దృశ్యాలు, అనేక రకాల నీటి బుడగల మాదిరిగా మారి తేలికగా మీ నుంచి విడిపోయి శాశ్వతంగా ఆ పాత జ్ఞాపకాలు దూరమైపోయి మిమ్మల్ని ఒక కొత్త శక్తిగా, ఒక ప్రశాంతమైన మానసిక స్థితిలో నిలిపి ఉంచేందుకు ఈ దృశ్యం సహాయపడుతుంది అని భావించుకోండి. ఈ విధంగా అనేక రకాలుగా మీరు ఇష్టం లేని దృశ్యాలను, ఇష్టం లేని జ్ఞాపకాలను తేలికగా మనసు నుంచి వదిలించుకోవచ్చు. భవిష్యత్తుకు సంబంధించిన ప్రశ్నలు మనసుకి భారంగా అనిపించినప్పుడు కూడా పరిస్థితులు అన్నీ చెరువులోకి అలల మాదిరిగానే ఆ విధంగా అలా వచ్చి ఇలా వెళ్ళిపోతాయి అని మనసులో అనుభూతి చేసుకుంటూ ఉండండి. ఏ పరిస్థితి కూడా శాశ్వతంగా నిలబడేది కాదు. గతం కానీ, భవిష్యత్తు కానీ, ప్రస్తుతం కానీ ప్రతి పరిస్థితి కూడా కొంతకాల పరిమితిలో తన రూపం మార్చి ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. అదేవిధంగా మీరు మనసులో ఏదైనా పథకాలను కూడా పట్టుకొని స్థిరంగా కూర్చోవలసిన అవసరం ఏమాత్రం లేదు. కాలం అనేది నిరంతరం కొత్త ప్రవాహంలాగా మారుతూ ఉంటుంది అని ఉదయానికి గాఢంగా నమ్మకం కలిగి ఉంచినట్లయితే నిరంతరం మనసు తాజాదనంతో నిండిపోతుంది. ఇక్కడ మీరు మనసును స్థిరంగా ఉంచడానికి ఇలాంటి అభ్యాసాన్ని చేయొచ్చు. గతం లేదా భవిష్యత్తు ఏ విషయాలైనా సరే అనేక రకాల భావోద్వేగాలకి గురిచేస్తున్నాయి. మీ మానసిక శక్తి వ్యర్థమవుతుంది అని అనిపించినప్పుడు సరస్సు తీరంలో కూర్చున్నట్లు ఊహించి మనసులో పరిస్థితులు అలలు వచ్చి పోతున్నాయని, అనేక దృశ్యాల యొక్క నీటి బొడగలు మీ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాయని, దేనికి కూడా మీరు చింతించాల్సిన అవసరం లేదు అని భావించండి. కేవలం ఒక బొమ్మలాగా కూర్చొని ఇలాంటి భావోద్వేగాలు గురి కాకుండా ఆహ్లాదంగా, ప్రశాంతంగా వాతావరణాన్ని అనుభూతి చేస్తూ మిమ్మల్ని మీరు తేలిక పరుచుకున్నట్లు, అన్ని పరిస్థితులు అలా తేలికగా వచ్చి పోతున్నట్లు గాఢంగా విశ్రాంతి స్థితిలో అనుభూతి చేసుకున్నట్లయితే మనసుకి నిదానంగా ఒక కొత్తదనం అనేది అలవాటైపోతుంది. ఇలాంటి మంచి అభ్యాసాన్ని మీరు ఉద్దేశపూర్వకంగా పని కల్పించుకొని 3 రోజులుగా చేసినట్లయితే మీరు కోరుకున్నటువంటి మానసిక శాంతి, శక్తి యొక్క స్థితిని సృష్టించుకోగలుగుతారు. అసలైన స్థిరమైన, శాంతమైన, ఏకాగ్రమైన మానసిక స్థితికి ఈ అభ్యాసం అనేది గొప్ప పునాదిలాగా మారిపోతుంది. చూశారు కదా? ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.